ఈటీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. ఎరిగేరి పులిగట్టు శ్రీ ఆంజనేయ స్వామి మహోత్సవ వేడుకలలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి. కర్నూలు జిల్లా కౌతాల మండలం ఎరిగేరి గ్రామంలో వెలిసిన పులిగట్టు శ్రీ ఆంజనేయ స్వామి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం అమావాస్య రోజున గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో కొండపై వెలసిన శ్రీ పులిగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గ్రామంలో శ్రీ పులిగట్టు ఆంజనేయ స్వామి పల్లకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి సోదరుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ పూజారులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదం అందజేసి శాలువా పూలమాలలతో సన్మానించి ఆశీర్వదించారు. అనంతరం పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి గెలవాలని, రాష్ట్ర ప్రజలు రైతులు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నట్లు పాలకుర్తి శ్రీనివాసరెడ్డి అన్నారు. అలాగే ఎరిగేరి టీడీపీ నాయకులు బసవరాజు ఇంటింటికి వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు చెన్న బసప్పదని, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతిరాజు, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి ఎల్లారెడ్డి, టీడీపీ బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కురుగోడు, డాక్టర్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు రాజానంద్, బీసీ సాధికార సభ్యులు సిద్ధు, ఎరిగేరి బసవరాజు, నాగేష్, రంగస్వామి, నరసప్ప, వీరేష్, కావాలి ఈరప్ప తదితరులు పాల్గొన్నారు. 9టీవీ న్యూస్తో రిపోర్టర్ సాగర్ వలి. బాబు
బాబు బాబు నువ్వు వెనక